ఫ్రెండ్స్, మేము పోయిన వీడియోలో ఫైనల్స్కి అయితే వచ్చినామని చెప్పాము కదా. మా ఈగల్స్ టీం మీద లయన్స్ అయితే గెలిచింది ఫ్రెండ్స్. తర్వాత టైగర్ నుండి పంతాస్ ఆడితే పంతాస్ అయితే గెలిచింది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ అన్నం తిన్న తర్వాతనైతే స్టార్ట్ చేస్తాం లయన్స్ పంతాస్. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం రండి ఫ్రెండ్స్. మాకు ఇవాళ వంట చేసింది పద్మమ్మ. మటన్ అద్భుతంగా ఉందని చాలా మంది అంటున్నారు. ఎక్సలెంట్ ఉందట. అసలు ఒక్కరు కూడా కొరుక్కొని తినేస్తున్నారు. ఆ రేంజ్ లో ఉంది మటన్. మరి అట్లా వండిందట. అందరు అభిప్రాయం తీసుకోండి. అందుకేనా మేడం మటన్ లేదంటున్నారు అక్కడ టాకు. మటన్ లేకపోతే సార్ ఎంతమంది వస్తే అంతమంది రెడీగా ఉంది ఇక్కడ. మేడం మటన్ బాగుందని చెప్పారు, మరి ఎలా ఉంది చెప్తారా? చాలా బాగుంది. చూడండి అన్న ఇలా మా అసోసియేషన్లో జాయిన్ అవుతాడు ఈ వారి నుండి. అన్న అయితే చూడడానికి వచ్చిండు. ఇక మరి అన్న నెక్స్ట్ మ్యాచ్లో మరి విన్ తెచ్చుకుంటాడో మరి ఏం చేస్తాడో అయితే చూద్దాం. అన్న మరి ఒకవేళ మీకు కనుక కెప్టెన్ కానీ ఒక ఆడే ప్లేయర్ కానీ వస్తే ఏం చేస్తాం అనుకుంటారు? అది కాకుండా ఇంకేనా చెప్పు. ఖచ్చితంగా గెలుపు కోసమే కృషి చేస్తాను. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో అన్న క్రికెట్ ఆడి కప్ అయితే కొడతాడు. అక్క కూడా ఖోఖో కానీ కబడ్డీ కానీ అని ఉంటే అందులో కూడా అక్క వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయి. మరి చూద్దాం నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉంటుందో. రమేష్ అన్న ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? రజాకన్నా ఇగో మా తొండి చూసిన నెక్స్ట్ టీము రజాకన్నా విన్నర్ అయిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ టీము ఇక వీళ్ళకి మాకే కడుపు తింటే మంచిగా వంట లయన్స్ అండ్ పంతాస్ టీము ఎక్కువ తింటే ఉరకడని చెప్పేసి రజాకన్నా అయితే తక్కువ తింటా అంటాడు. కానీ చూడండి సూపర్. ఈ ఆప్షన్ కూడా ఇచ్చిందంటే దొరికినప్పుడు తింటాం, వండుకుని కూడా వంటాం. వేట కూర ఉంటది. వేట దొరికిందంటే జింక పిల్ల దొరికిందంటే ఏది పారేది. చూడండి ఫ్రెండ్స్, నటరాజ్ అన్న ఉన్ను ఎంకేటీవీ కిరణ్ అన్న పెద్ద ప్లాన్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ఏమేమి నడిపిద్దాం ఏంటిది అనేది షెడ్యూల్ అయితే ఇక్కడ వేసినట్టయితే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. డిస్కషన్ అయితే జరుగుతుంది. పంతాస్ అండ్ లయన్స్ టీము ఫైనల్స్లో అయితే వచ్చిళ్ళు. మరి ఎవరు ఆడతారు ఎవరు గెలుస్తారు అనేది ఈ వీడియోలో చూడబోతాం మనం. ఆయన కోరుకుంటారు. పంతాస్ టీం అయితే టాస్ లో గెలిచిళ్ళు. మరి ఫీల్డింగ్ తీసుకుంటారా బ్యాటింగ్ తీసుకుంటారా అయితే చూద్దాం. డిస్కషన్ అయితే చేస్తారు. మరి పంతాస్ టీం గెలిచి
పంతస్ వాళ్ళు టాస్ అయితే గెలిచిండు. ఎస్పెషల్ ఇస్తారు బౌలింగ్ బ్యాటింగ్ కానీ. చూద్దాం మరి ఏది గెలిచి ఫైనల్స్ గెలుచుంటానది. పంతాస్ టీం అయితే బ్యాటింగ్ అయితే తీసుకుంటారని నిర్ణయం అయితే తీసుకున్నారు. చూద్దాం మరి ఎలా ఆడబోతున్నారో. మరి లయన్స్ టీం అయితే బౌలింగ్ అయితే చేయబోతుంది. ఇద్దరికి తగ్గ ఫరా అయితే ఉండబోతుంది. చూద్దాం. కిషన్ అయితే ఎంపర్గా చేయబోతున్నాడు. మరి చూద్దాం ఎలా చేస్తాడో, ఎంపరింగ్ ఎలా ఉంటుందో, బ్యాటింగ్ బౌలింగ్ కూడా ఎలా ఉంటుందో, ఫైనల్లో ఎలా అయితే మనం ఎవరు విన్ అవుతారో అయితే చూద్దాం. 4 గంతే అయిపోయింది. మరి యొక్క 4 పోయింది, 4 అయింది. మరొక 4 వచ్చేసింది. 4 తీసుకున్నాడు. మళ్ళీ పోయింది. అన్న ఇప్పుడు ఈ పంతాస్ అండ్ లయన్స్ టీమ్ అయితే తగ్గ ఫరగా జరుగుతున్నాయి. ఏది గెలవబోతుందో చెప్తారా ఊహించి? గెలవచ్చు, లయన్స్ అని గెలవచ్చు. అన్న మాటలు చూద్దాం. ఎందుకంటే తగ్గ ఫరగా 2 టీములు నువ్వని అన్నట్టు అయితే జరుగుతున్నాయి. చూద్దాం, ఇంకొక గంట అయితే తెలుస్తుంది. చెప్పండి అన్న, మీరు ఏ టీం కు సపోర్ట్ గా ఏది గెలవాలని అనుకుంటున్నారు? నీ ఊహ అది. ఎందుకంటే చూద్దాం, లయన్స్ గెలుతుందా పంతాస్ గెలుతుందా, మనం అయితే వేసి ఉందాం. మన రజాక్ పంతాస్ టీమ్ లో అయితే ఉన్నాడు. అన్న చెప్పండి అన్న, మరి మీ టీం గెలవబోతుందా లేదా ఎట్లా ఉంటదని మీరు ఏం చెప్తారు చెప్పండి. ఆడతాను, గెలుపు మాదే, కప్పు మాదే. గెలుతుందని ఆడు కదా అన్న, గెలుతుంది కదా. ఫోర్ అది మిస్టేక్ అయితే 4. ఓకే, థ్యాంక్ యూ. పోరాడా సిస్టమేటిక్ నడుస్తుంది. 6 ఉన్నాడు తప్పదే 4. సూపర్ ఫీల్డింగ్. మళ్ళా 4. 3 రావాలి. మేడలోని కుర్రాలని బెలగ ముక్కులోకి దింపినము ఎన్నో కోరి ఉన్నెలాడి లైలా కోట దాటి పెనగరే. చలో 4 ఎంపైర్ 4. ప్లీజ్ తొందరగా రండి, ప్లీజ్. ఏం లేదు.
106 రన్స్ అయితే పంతొమ్మిది చేసింది. 107 రన్స్ తోటి ముందుకెళ్తుంది లయన్స్ టీం అయితే. మరి చూద్దాం ఎవరు గెలవబోతున్నారో అయితే. కెప్టెన్ ప్రసాద్ అన్న అలాగే రజాక్ అన్న కూడా మన ముందున్నారు. ఎందుకంటే బౌలింగ్ 100 పైన ఏసీలు. మరి ఫీల్డింగ్ కూడా ఎలా చేయబోతుందో కొంచెం తెలుసుకుందాం. చెప్పండి అన్న. మేము సెమీఫైనల్లోనే 85 కొట్టి ప్యాక్ చేసినాం, 35 40 ప్యాక్ చేసినాం. ఇప్పుడు 106 కొట్టినాం, 50 60 ఓని కథం చేసి పారేస్తాం. థ్యాంక్ యూ అన్న. మీ టార్గెట్ ఏంటంటే 60కి కథం చేసి పారేస్తాం. చూద్దాం ఏమైతుందో. ఓకే థ్యాంక్ యూ. వేసి ఉండండి ఫ్రెండ్స్. ఎవరు గెలవబో ఫస్ట్ బాల్ అయితే వేయబోతారు పంతాస్ టీం నుండి. చూద్దాం ఇవాళ దాకా బ్యాటింగ్ చేసిళ్ళు, మరి ఇప్పుడు బౌలింగ్ అయితే వేయబోతారు. మేడం మరి నిన్న ఖోఖో ఆడితే కాళ్ళు వస్తాయి అంటారు, మరి విన్ అయ్యిలా? వావ్. మరి ఈ రోజు ఏం ఆడబోతున్నారు? తాడు గుంజుడు. మరి అందులో గెలవాలని అయితే నా తరఫున కోరుకుంటున్నా. సింగిల్ 2 రన్లు 1 ఓవర్ 1 వికెట్. ఫస్ట్ ఓవర్ కంప్లీట్. సెకండ్ ఓవర్ ఎవరు వేస్తున్నారో ప్రసాద్, బౌలర్ ప్రసాద్. క్యా మారా. సూపర్ బౌలింగ్ చేశాడు కానీ ఫీల్డర్ గట్టిగా ఉన్నాడు. సింగిల్ రన్. పంతాస్ పంతాస్ పంతాస్. ఫోర్. లాస్ట్ బాల్ 4 రన్స్ తో గేమ్ ముగిసింది. పంతాస్ టీం అయితే గెలిచింది. 63 రన్లు 63 రన్లు 4 బ్యాట్స్మెన్ కొట్టాడు. పంతాస్ టీం అయితే టోటల్ ఫైనల్ సెమీఫైనల్ క్రికెట్లో టోటల్గా అయితే పంతాస్ టీం అయితే గెలిచింది. అన్న మీరు కష్టపడి గెలిచిల్లన్నా, మీ ఆనందాన్ని వ్యక్తం చేస్తారన్నా? అప్పుడు మా కెప్టెన్ గారు 50 అన్నాడు, 50 కూడా రాలే, 45. ఇదంతా మా టీం కష్టం. సైలెంట్ చేసి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఆల్. కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చారు. మనం పిలవగానే వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు అన్న ఓరుగంట ఆనంద్ గారు, అదేవిధంగా తిమ్మాపూర్ మాజీ జడ్పీటీ లేఖానందం గారు, రాజేంద్ర అన్న గారు, వీళ్ళందరూ మన ప్రోగ్రాంకి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. అన్న మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈ పెద్దలందరినీ ఈ విధంగా ఈ స్టేజ్ మీద మేము ఆహ్వానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. వినోద్ కుమార్ గారికి, మాజీ ఎంపీ కరీంనగర్ ఓరుగంటి ఆనంద్ గారికి, అలాగే రవీంద్ర హాస్పిటల్ చైర్మన్ శరత్ గారికి, వారి నాన్నగారు సత్యనారాయణ రెడ్డి గారికి, పెద్దలందరికీ, మా సుధాకర్ సాయి గారికి అధ్యక్షులు, వీరందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. కమిటీ చైర్మన్ ఓరుగంటి ఆనంద్ గారికి కూడాను థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏకానందం గారికి కూడా స్వాగతం సార్.
మేము గత కొద్ది సంవత్సరాల నుంచి మా సంస్థని స్థాపించుకోవడం 2020 నుండి మేము మా సంస్థని తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఈ యూనియన్ని ఏర్పరచుకున్నామండి. మేము 300 అంతకుముందు 150 మంది ఉండేవాళ్ళం సార్ సభ్యులు. 150 మంది సభ్యులతో మేము ఈ యూనియన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ యూనియన్లో కళాకారులు అందరూ అంటే ఆర్టిస్టులే కాకుండా టెక్నీషియన్స్ అంటే డిఓపీలు, రైటర్స్, అలాగే డైరెక్టర్స్, ఇలాగ ప్రతి ఒక్కళ్ళు మూవీకి సంబంధించిన 24 ఆర్ట్స్ అంటారుగా అలాగా అన్నిటికీ సంబంధించిన అన్ని కళాకారులు సంఘంలో ఉన్నారు సార్. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే టోటల్ మొత్తం మన చుట్టుపక్కల ఉన్న ఏరియాల నుండి అందరూ కళాకారులు ఇందులో ఉండడం జరిగింది సార్. 2 ఏళ్ల క్రితం 150 మంది ఉన్న సభ్యుల సంఖ్య ఇప్పుడు 350కి చేరుకుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మేము ఐక్యంగా ఉంటూ మా కళాకారుల కోసం పాటుపడడం కోసం మేము ఈ యూనియన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా మా మాట కట్టుబడి మా సభ్యులు కూడా మాతో సహకరిస్తూ చాలా సంతోషంగా మేము ముందుకు సాగుతున్నాం సార్. మా సంఘ సభ్యులందరినీ మీకు పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే కామన్గా కళాకారులు అందరం పొద్దున్న లేస్తే కెమెరా ముందు పోటీ పడుతూ ప్రపంచంలో ముందుకు వెళ్తూ మా జీవితాల్లో మేము బిజీగా ఉండే టైంలో ఫ్యామిలీ లైఫ్ను కూడా మేము చాలా మిస్ అవుతూ ఉంటాం. అలాంటి మా పరిస్థితుల్లో మేము మా కోసం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం కోసం 3 నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటూ అలా మా కళాకారులు అందరం ఒకే కుటుంబం, మా కళామ తల్లి కుటుంబ సభ్యులమని తెలియజేయడం కోసం ఈ విధంగా ఏదో ఒక ప్రోగ్రాం మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. అయితే ఈ విధంగానే క్రీడాకారులు కూడా ఉత్సాహంగా ఉండడం కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ని గత 4 సంవత్సరాల నుంచి మేము కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం అధిక సంఖ్యలో గతసారి జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో 4 టీంలు వన్డేనే మేము అంటే ఒక్కరోజే మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. కానీ ఈసారి 6 టీంలు అంటే 80 మంది చిలుకు ఆటగాళ్ళు ఆడడానికి ముందుకు వచ్చారు సార్. ఆ ఆట తీరు తర్వాత 2 రోజులు ఈ ఆటని ఒక కన్నుల పండుగగా మేము జరుపుకోవడం జరిగింది. మా పండుగలో మీరు కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, మా వెన్నంటే మీరు ఉన్నారని తెలియజేయడానికి మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, కరీంనగర్లో రోజు ఒక 40 షూట్లు అయితే కరీంనగర్లో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మాకు వివిధ జిల్లాల నుంచి ఆర్టిస్టులు వస్తారు, ఇక్కడ షూట్ చేసుకొని పోతారు. ఇక్కడ మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, ఎడిటర్ మంచి కెమెరామెన్లు ఉన్నారు, ఇక్కడ చాలా స్టూడియోస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇంకా తెలుసుకొని కొంచెం పెద్ద స్టూడియో ఇట్లా మాకు ప్లేస్ ఇప్పిస్తే ఇంకా మీకు రుణపడి ఉంటాం సార్. ఒక సొంత బిల్డింగ్ కూడా ఉంటే బాగుంటుందని చిన్న రిక్వెస్ట్ సార్. సార్ అంతేకాదు మేము ఓన్లీ యూట్యూబ్కే పరిమితం అవ్వలేదు సార్. చాలా మంది ఇక్కడ యూట్యూబ్ కళాకారులు అంటే మీకు టోటల్ ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడా లేవు సార్. మన కరీంనగర్లో ఉన్నన్ని ఛానల్స్ దాదాపు 100కు పైచిలుకు ఛానల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. అంతమంది కళాకారులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలా సినీ పరిశ్రమల వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు అవకాశాలు కూడా ఇస్తున్నారు. ఇక్కడికే వచ్చి సినిమాలు కూడా చేసుకుంటున్న వైనాలు ఉన్నాయి, అందులో చాలా మంది నటించడం కూడా జరిగింది. సో ఈ విధంగా మేము ముందుకు దూసుకెళ్తున్నాం. మా శ్రమని, మా కళా హృదయాన్ని మీరు గుర్తించి సార్ చెప్పినట్టుగా మాకు ఒక భవనాన్ని శాంక్షన్ చేస్తే మేము మీ పేరుని ఎప్పటికీ మర్చిపోలేము సార్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మన ఈ 2 రోజుల పండుగ గురించి, మన యూనియన్ గురించి మన పెద్దలందరూ మాట్లాడతారు. కొంచెం మీరు ఓపికగా అన్ని వింటూ మీరు చక్కగా సంయమనాన్ని పాటించాలని కోరుకుంటున్నాను. ముందుగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు కలర్ సత్యన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ ఆమెకు డబ్బులు వచ్చి మంచి నిర్మాతగా నిలబెట్టుకున్నది ఇండస్ట్రీలు అనుకుంటే అది వినొస్తారే. ఆ ఒక చిన్న సినిమా రిలీజ్ అయిన ఆ సినిమా రిలీజ్ కావడానికి కారణం వినొస్తారు. మైత్రి బ్యానర్ నుంచి రిలీజ్ చేసిందంటే దాని వెనుక భీమదేవరపల్లి బ్రాంచ్ వెనుక వినోద్ సార్ ఉన్నారు. సినిమా రిలీజ్ అయింది, అలా సక్సెస్ చేసుకున్నాం. ఇవాళ సినిమాలు తీయడం ఈజీ కావచ్చు, కానీ రిలీజ్ కావడం చాలా కష్టం. ఈరోజు అలాంటి వ్యక్తి ఇవాళ మన వేదిక మీద ఉన్నారంటే
మన అందరం రేపు భీమవరం బ్రాంచ్లుగా అందుకని పెద్ద హనుమాన్ లాంటి సినిమాలు తీస్తాం. అందుకే చెప్పిన కరీంనగర్లో ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కరీంనగర్లో. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వేసింది కరీంనగర్ గడ్డ. సినిమాకు కూడా ఇవాళ కరీంనగరే సార్. సినిమా ప్రపంచ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పురుడు పోసుకుంది కరీంనగర్ గడ్డ మీద సార్. ఇవాళ ఎక్కడ కూడా ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఇవాళ సినిమా మేకింగ్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది, రిలీజ్ అవుతున్నాయంటే అది ఓన్లీ కరీంనగర్ సార్. ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ రాష్ట్రం మొత్తంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రీకి ఇక్కడ ఆధారం లేకుండే. ఇవాళ కరీంనగర్ గొప్పతనాన్ని ఒక్కసారి మనం గుర్తు చేయదలుచుకున్నాను. అనంతపూర్ నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా కరీంనగర్కి వచ్చి ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నారంటే ఇవాళ కరీంనగర్ గొప్పదనం అర్థం చేసుకోవచ్చు. సత్తా మా వాళ్ళకు ఉంది సార్. ఈరోజు 500 మంది ఈరోజు ఈ ఇండస్ట్రీలో మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక్కొక్క జిల్లాకు 100 మంది సభ్యులు మా సంఘంలో ఉంటే 500 పైచీలకు సంఘం సభ్యులు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నారు సార్. నేను చెప్పా తెలంగాణ ఉద్యమానికి ఇక్కడే పునాది పడితే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇక్కడనే పడ్డది సార్. ఇలా షార్ట్ ఫిల్మ్ కాదు సార్, మొత్తం కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నది. మేము ఇక్కడ నుంచి మేము పెట్టుకున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకున్నాం, కానీ వాళ్ళ చాలా మంది సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. మా సీతమహాలక్ష్మి కావచ్చు, రజా కావచ్చు, కిషన్ నునగొండ కావచ్చు, రాధిక కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలా మంది కూడా పెద్ద సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇవాళ మా లత కూడా భక్తుల లత కూడా ఈ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. ఒకప్పుడు సంగం వెంకటేశ్వరరావు తీసిన సినిమా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు చూసినప్పుడు మా జిల్లా నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు అనుకున్నాం. ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా కరీంనగర్ జిల్లా నుంచి వస్తూ ఉన్నారు సార్. అంటే జిల్లా నుంచి ఉన్నారు. ఈ జిల్లాకు ఒక మొత్తం దేశవ్యాప్తంగా చూసినా, ప్రపంచవ్యాప్తంగా చూసినా కరీంనగర్ జిల్లాలో ఉండే యూట్యూబ్లో వచ్చే ఫిల్మ్స్ ఈ రాష్ట్రం కాదు దేశంలో కూడా రావు సార్ అని. తెలంగాణ రాష్ట్రంలో షార్ట్ ఫిలిమ్స్ తీసేటువంటి కళాకారుల సంఘం, ఆ సంఘం మన కరీంనగర్లో ఉంటూ మరి దీనికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మిత్రులు రమేష్ గారు, అదేవిధంగా మరి సుధాకర్ గారు, సీతమహాలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, మరి అనిత్ రాజ్ గారు, చారి గారు, డాక్టర్ శరత్ గారు, ఇంకా చాలామంది వేదికపై ఉన్నటువంటి మిత్రులు, నాతో వచ్చినటువంటి మిత్రులు మరి ఆనంద్ గారు, రాజేందర్ గారు, అదేవిధంగా ఏకానందం గారు, సంపత్ గారు, మీకందరికి కూడా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే సిరిసిల్ల నగరంలో కేటీ రామారావు గారితో సీతమహాలక్ష్మి గారు చెప్పినట్టు ఒక ఉల్లాసం కోసం ఎప్పుడూ మేము మరి షూటింగ్లు కానీ లేకపోతే మిగతా విషయాల పట్ల మరి సమయం అంతా వెచ్చించి మా కుటుంబ సభ్యులతోని క్రీడాకారులుగా మారి మరి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటామని చెప్పినందుకు చాలా సంతోషం. ఈరోజు మీరందరూ కూడా బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పిలవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. 2-3 విషయాలు రమేష్ గారు చెప్పారు కాబట్టి మాట్లాడదలుచుకున్నాను. నేను చిన్నతనంలో విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పాల్గొనే సందర్భంలో ప్రజానాట్య మండలి కళాకారులు పాటలు వింటూ జీవితంలో ఆ పాటల్లో ఉన్నటువంటి కంటెంట్ అంటే దాంట్లో ఇచ్చినటువంటి సందేశాలు నా జీవితంలో ఇప్పటి వరకు కూడా దాని ముద్ర ఉన్నది. దురదృష్టవశాత్తు ఇప్పుడు విద్యార్థులకి రాజకీయాలకి దూరం అయిపోయారు.
మేము చదువుకునే రోజులు అంటే 80s వరకు విద్యార్థి సంఘాలు ఉండేవి. ప్రతి కళాశాల లోపల ఏదో సంఘం, అది రాడికల్ స్టూడెంట్స్ కానీ. నేను న్యాయవాది వృత్తిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి భార్యాభర్తల మధ్య విడాకుల కేసు వచ్చినప్పుడు కూడా, లేకపోతే మెయింటెనెన్స్ కేసు వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మీ ఆడవాళ్ళ వైపు ఉండేది, కొన్ని సందర్భాల్లో పట్ల మగవాళ్ళ కూడా. మాకు ఫీజు ఎవరిస్తే వాళ్ళ వైపు ఉంటాం వకీలం కాబట్టి. అయితే నేను మగవాడి తరఫున ఉన్నప్పటికి కూడా మెయింటెనెన్స్ కేసు వచ్చినప్పుడు ఎదుటివాడు అమ్మాయి కేసు ఇస్తే సామాన్యంగా మేము వాయిదాలు వేసుకుంటూ దాటేయచ్చు. కానీ నేను నిలబడి నా క్లయింట్ని పట్టుకొని నువ్వు ఆమె మెయింటెనెన్స్ ఇవ్వు, నీకు కేసు కొట్లాడతాననేది. వాడు నన్ను అడిగేది క్లయింట్, సార్ మిగతా వకీళ్ళు ఎగ్గొడతారు కదా, నువ్వు ఎందుకు ఎగ్గొట్టనియవు నన్ను అంటే, నేను ఆ తల్లి నువ్వు పెళ్లి చేసుకున్నావు, సంఖ్యలో ఆ పిల్లని పట్టుకొని వచ్చింది, ఆ పిల్లకి కారణం నువ్వు కదా, ఇప్పుడు ఆమె ఎట్లా సాధాలే, ఇప్పుడు ఫస్ట్ కట్టు. నేను మా జడ్జిలు చెప్పేది, నాకంటే మొదలు తీర్పు మీ వకీల్లో ఇస్తాడు పోయని చెప్పేసి. ఆ ప్రభావం నా మీద నేనే చర్చించుకున్నా. నాకు ఎట్లా పడ్డది ఆ ప్రభావం అంటే, నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజానాట్య మండలి కళాకారులు పాడినటువంటి పాటల యొక్క ప్రభావం నా మీద ఉండేది. ఒక స్త్రీ అబల కాదు, కానీ సృష్టిలో ఒక బాధ్యత ఇచ్చారు. ఆమెనే కంటది కడుపు, పాలిచ్చేటువంటి బాధ్యత ఆమె ఉంది కాబట్టి ఆ ప్రేమ కుదురుతుంది, బిడ్డకున్న తల్లికి కుదురుతుంది. అందుకే మీరు చూడండి, పెళ్లిళ్ళు విడాకులు వచ్చినప్పుడు పిల్లలందరూ తల్లుల దగ్గరనే ఉంటారు. చట్టం కూడా అట్లే చెప్తుంది. కాబట్టి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంటే మీ కళాకారుల యొక్క, మీరేదో యూట్యూబ్లో సినిమా తీసుకున్న మీరు డబ్బులు వచ్చినాయి, నన్ను నష్టపోయిన లాభాలు, చాలా మంది నష్టపోతారు సినిమా. కానీ యావత్తు సమాజం పైన ప్రభావం చూపించేటువంటి శక్తి, యుక్తి ఉన్నది కేవలం కళాకారులకి. అది ఈ రోజు జరగాలి, చాలా కాలం నుండి. మరి ఇప్పుడు మీ అదృష్టం ఏంటంటే, పాత రోజులలో సినిమా తీయాలంటే మద్రాసుకే పోయేది, కెమెరా చూడాలంటే మద్రాసుకే పోయేది, రంగు రుద్దుకోవాలని కూడా మద్రాసుకే పోయేది, హైదరాబాద్ కూడా కాదు. అది ఓన్లీ ఆఫ్టర్ 1970s, 76, 77, 78 చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జూబ్లీ హిల్స్ లోపల ఫిలిం నగర్ ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, ఈ కళాకారులు హైదరాబాద్కి రావడం వల్ల ఫిలిం ఇండస్ట్రీ కొత్త హైదరాబాద్కి వచ్చింది. లేట్ 70s వచ్చింది, 78 తర్వాత వచ్చింది. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి కళాకారులు హైదరాబాద్కి వచ్చి ఇండ్లు, ఆ ఇండ్లు కూడా అప్పుడు జాగ్రత్త కూడా ఫ్రీ ఇచ్చింది గవర్నమెంట్. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇస్తే కళాకారులు వచ్చింది హైదరాబాద్కి. ఈ స్టూడియోలు, ఏది రామానాయుడు స్టూడియో, లేకపోతే మన అన్నపూర్ణ స్టూడియో, ఈ స్టూడియోస్ అన్ని కూడా ప్రభుత్వాలు భూములు కేటాయింపులు జరిగితే మెల్లమెల్లగా కళాకారులు హైదరాబాద్కి వచ్చారు. అప్పటి వరకు సినిమా అంటే మద్రాసే. ఇప్పుడు మా కరీంనగర్ అని చెప్పి కలర్ సత్యన్న చెప్తాడు. సత్యన్న మన ఎంపీ సత్యనారాయణరావు గారు ఉన్నారు కదా, ఎంపీ సత్యనారాయణరావు గారు సినిమా తీసాడు. ఎప్పుడో తెలుసా నీకు? డిపెండెంట్ ఆన్ ఎనీ ప్రొడ్యూసర్. పెద్ద పైసలున్న ప్రొడ్యూసర్ అవసరం లేదు, పైసలున్న డైరెక్టర్ అవసరం లేదు, లేకపోతే రిలీజ్ చేయవలసినంత అవసరం లేదు. ఎందుకంటే ఆ స్ట్రెంత్ వచ్చింది. ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ మిమ్మల్ని కాపాడింది. ఇలా అందుకే మీరు ఇంత గొప్పగా ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. ఇలా దీనికి మనం మీరందరూ చూడబడుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. మన దగ్గరకు వచ్చేసరికి మన మిత్రులు చెప్పారు, సత్యన్న చెప్పిండు, ఆనంద్ గారు చెప్పారు, రమేష్ గారు చెప్పారు. ఇలా నేను ఎంపీ కరీంనగర్ కూడా మీరు తీయాలి. మీరు చాలా తీస్తున్నారు, నాకు తెలుసు, నాకు టైం లేక నేను చూడను. కానీ నేను ఈ మధ్య కాలంలో మీరు అన్నటువంటి కీర్తి లత గారి ద్వారానే మన ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులకు బట్టి ఇంకా మేము మాకే ఉంటుంది కదా. కాబట్టి మన మెడికల్ కాలేజీ గురించి చిన్న షార్ట్ ఫిల్మ్ తీపించిన. ఏది ఇవాళ తెలంగాణ లోపల ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ, 33 మెడికల్ కాలేజీలు, 10,000 MBBS సీట్లు. నేను చదువుకునేటప్పుడు ఉండడానికి చదువు 350 సీట్లు ఉండే. మన తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్ 3 ఉండే. తెలంగాణ వచ్చేసరికి ఆదిలాబాద్లో, నిజామాబాద్లో పెట్టిన 5 మెడికల్ కాలేజీలు ఉండే గవర్నమెంట్. ఇలా 33 మెడికల్ కాలేజ్ పెట్టిండ్రు మన కేసీఆర్ గారు. 10,000 మెడికల్ కాలేజ్ ఆలోచించు అని చెప్పి మీకు కోరుకుంటున్నాను. అంతే. అంటే మీరు సమాజంలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద తీయండి, మీరు కల్చర్ మీద తీయండి, లేకపోతే రొమాన్స్ మీద తీయండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
బట్ ఎట్ ది సేమ్ టైం సోషల్ ఇష్యూస్ మీద చాలా తీస్తున్నారు, నేను చూస్తున్నాను. కానీ కొన్ని కొత్త రకం కూడా తీయాలి. ఈనాటి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. నేను ఇవాళ సిరిసిల్లలో దాదాపు ఒక పెద్ద మీటింగ్ వదిలిపెట్టుకొని కూడా ఇక్కడ నాకు తెలుసు మీరు ఒక 50-60 మంది కంటే ఎక్కువ ఉండరని తెలుసు. అయినా నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే మీతో ఎందుకు మాట్లాడాలని నా కోరిక నాకు ఎందుకున్నదంటే మీ ప్రభావం 1000 మంది మీద ఉంటుంది. మీ ప్రభావం మీరు రాసేటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న రచయితలు కానీ, గాయకులు కానీ, లేకపోతే డైరెక్టర్స్ కానీ, లేకపోతే నటులు కానీ, మీ యొక్క ప్రభావం సమాజం పైన ఉంటుంది. కాబట్టి ఓ చిన్న సందేశం ఇచ్చినటువంటి అవకాశానికి మీకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. క్రికెట్ టోర్నమెంట్లో ఇక్కడ న్యాయ నిర్ణేతగా నిలిచిన దేవేందర్ రెడ్డి గారికి మైక్ ఇస్తున్నాను, వారు నిర్వహిస్తారు. తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ వారు ఈ 2 రోజులు నిర్వహించినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్లో మహిళలకు జరిగినటువంటి పోటీలలో గెలుపొందినటువంటి వాళ్లకు ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద పెద్దలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఎవరు కూడా అల్లరి చేయకుండా మేము మీ పేర్లు పిలిచినప్పుడు అంతే సిన్సియర్గా వచ్చి మేము ఈ ప్రైజెస్ తీసుకొని వెళ్ళండి. స్టేజ్ మీద ఎలాంటి గొడవలకు తావి ఇవ్వద్దు. రైట్. బెస్ట్ బ్యాట్స్మెన్గా ఇది ఇండివిజువల్ ప్రైజ్ కానీ ఇండివిజువల్ ప్రైజ్ ఓకే. రన్నర్స్ టీమ్గా లయన్స్ వాళ్ళు, వాళ్ళ క్యాప్టెన్, తర్వాత మెంబర్స్ అందరూ వచ్చి మేము మీకు ఇచ్చినటువంటి ప్రైజెస్ తీసుకోవాల్సిన ఎం శ్రీను, కె శ్రీను, కె సురేష్, జి శివ, ఎం స్వామి, ఏ సతీష్, క్యాప్టెన్ వచ్చిండు, కె రమేష్, పి నరేష్, మంచిర్యాల మల్లన్న అండ్ రాజోరగొండ. వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి నేను సర్టిఫికేట్లు అండ్ ప్రైజెస్ తీసుకొని ఒకసారి ఫోటోకి పోజ్ ఇచ్చి కిందికి వెళ్ళండి. దయచేసి అల్లరి లేదు ప్లీజ్ ప్లీజ్. గోల్డ్ మెడల్స్ విన్నర్ టీమ్ కి మన ఊరి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ వారు అందిస్తున్నారు. వినోద్ సార్ ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు సుధాకర్ చాలాతో సన్మానిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, పంతాస్ టీంకి అయితే కప్ వచ్చింది. వాళ్ళ ఆనందం అయితే మీరు చూస్తున్నారు కదా. మరి మా వీడియోని అయితే చివరి వరకు చూసినందుకైతే ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికైతే షేర్ చేయండి.